ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరాన్ని వింటున్న ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవునితో మాట్లాడారా? ఏంటి నేను ఇంకా ఇంత దేవుణ్ణి అంటుకట్టుకొని ఉంటున్నాను, దేవునితో ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నేను ఇంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగట్లేదు అని ఆలోచిస్తున్నావా? వేదన పడుతున్నావా? ఏ విషయంలో ఇంకా అద్భుతం జరగలేదని చింతపడుతున్నావా? బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దడానికి ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు నీ చింత, నీ బాధ అంతా కూడా దేవుని మీద వదిలిపెట్టు. చక్కటి వాగ్దానము ఈరోజు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, సింహము అంటేనే అడవికి రాజు. దానికి ఒకవేళ ఆకలి కలుగునేమో, దానికి ఉపవాసములు ఉండునేమో, దానికి పస్తులు ఉండునేమో, కానీ మన జీవితంలో మన పిల్లలకు మనకు ఏ మేలు కొదువ లేకుండా చేస్తాడట. ఈరోజు కొదువతో ఉన్నావేమో, ఇబ్బందితో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో. ఇంకా ఏంటి ప్రభువా, ఇంకా ఎప్పుడయ్యా, ఇంకో నూతన సంవత్సరంలో ఇన్ని దినములు గడిచిపోయాయి, ఇంకా ఎప్పుడయ్యా 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 అని ఒక ఆశ కలిగి ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతుండే. ఏ మేలు కొదవ లేకుండా సర్వ సమృద్ధి, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, దీవెనలన్నీ కూడా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించు, నమ్ము దేవుని మాటను, గట్టిగా పట్టుకోండి. వాగ్దానం చదువుతూ మాట్లాడుతూ దేవునితో ఉండండి. తప్పకుండా ఆయన గొప్ప కార్యములు మీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, సింహము పిల్లలు ఆకలిగొని లేమిగలవై ఉండునేమో, కానీ నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువ లేదు అంటున్నావు. కొదువ లేకుండా చేసే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభువా. ప్రతి ఉదయము మా కొరకు నువ్వు గుప్పిలి విప్పుతున్నావు. ప్రతి జీవి కొరకు అయా నీ గుప్పిలి విప్పుతున్న దేవుడు. నువ్వు సర్వ సమృద్ధిని అయా కలగజేసే దేవుడు అని మేము నమ్ముచున్నాం. ఈరోజు వరకు ఏ ఆశీర్వాదము లేక నీ బిడ్డలు బాధపడుతున్నారో ఆ ఆశీర్వాదములన్నీ వారికి అనుగ్రహించబడాలి. మేలుతో నీ ప్రజలు తృప్తి పొందినట్లుగా సహాయము చేయండి. నీ చేతిలో ఉన్న దీవెనంతా నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రభా, ఎవరెవరు అయా తండ్రి ఈరోజు ప్రభా బాధతో ఉన్నారో, చింతతో ఉన్నారో, అయా అనారోగ్యముతో ఉన్నారో, ప్రభు అస్వస్థతతో ఉన్నారో, ఎక్కడెక్కడ గాయములు ఉన్నాయో ప్రభా, వారి గాయములన్నీ కూడా యేసు నామములో కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నవారు, వెంటిలేషన్లో ఉన్నవారు ప్రభా, వారి మూలుగులను వినండి, వారికి స్వస్థత కలగజేయండి, జీవమును కలగజేయండి. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ ప్రభువా, నీ కృపలో ఒక్కొక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈరోజు ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలకు శుభములు, దీవెనలు పలుకుతున్నాం. అయా, ఈ సంవత్సరం అంతా దయా కిరీటముగా నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అయా వారి యొక్క స్టడీ దీవెన కరముగా ఉండునట్లుగా సహాయం వచ్చేయండి. ప్రభువా, ఎవరైతే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఉన్నాయో యేసు నామములో విడిపించండి అయ్యా. నీ ప్రజలకు శుభము కలగజేయండి, దీవెన కలగజేయండి, మేలులను కలగజేయమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.